హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. డిఫరెంట్గా బీడ్స్ కూర్చు ఈజీ మెథడ్గా ఎట్లా వేసేదని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు బీడ్స్ తీసుకున్నాను. ఈ బీడ్స్ ఒకే తర బీడ్స్ చాలు, చాలా బాగా వస్తుంది డిజైన్. ఈ సైజ్ బీడ్స్ అయితే తీసుకున్నాను నేను. మీరు హ్యావ్ సైజ్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 3 కలర్లు కుచ్చు రెడీ చేసి పెట్టుకున్నాను. శారీ మల్టీ కలర్ కాబట్టి వాళ్ళు ఒక 2-3 కలర్లు వేయండి అని చెప్పినారు. దాన్ని ఇంకో 3 కలర్స్ గ్రీను, పింక్, ఎల్లో ఇట్లా 3 కలర్లు టెజల్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. మీరు ఇంటి మెటీరియల్స్ రెడీ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఒక కాటన్ థ్రెడ్కి నీడల్, ఇది ఎమింగ్ నీడల్కి ఎక్కించి పెట్టుకున్నాను. దాన్ని ఇట్లా శారీకి లాక్ చేసుకోవాలా. ఇట్లా ఒక 3-4 గంటలు వేసుకోండి. 3-4 గంటలు వేసుకొని చిన్నదిగా ఉంటుంది కదా దారాలు, దాన్ని కట్ చేసుకోండి ట్రిమ్మర్ ఎత్తుకొని. ఇప్పుడు చూడండి ఎట్లా వేసేది చెప్పి చూపిస్తాను. బీడ్స్ అంతా చాలా ఈజీ ఫ్రెండ్స్. కొత్తగా నేర్చే వాళ్ళకంతా చాలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఒక బీడు మళ్ళీ ఒక టెజల్ ఇప్పుడు 2 వేసుకొని ఇట్లా శారీ దాకా లాక్కొని పోయి మళ్ళీ ఒక్క బీడు ఉంటుంది కదా, ఆ బీడ్లో నీడల్లో ఇట్లా మన పక్కకి ఇట్లా తీసుకోవాలా, ఇట్లా తీసుకోవాలా. ఆ పక్కన ఇంకో ఈ పక్కకి ఇట్లా లాక్కోవాలా. ఆ బీడ్ ఉంటుంది కదా, ఆ బీడ్ కిందే కూర్చో వస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది. కొత్త డిజైన్స్ అంతా నేర్పిస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. మళ్ళీ మనకి ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్ చూసుకొని ఇట్లా మళ్ళీ ఈడొకటి ఇట్లా ముడి వేసుకోవాలా. ఇట్లా గంట వేసుకోండి. చాలా ఈజీ మెథడ్ నేర్పిస్తుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రా ఏమైనా కుచ్చు థ్రెడ్స్ ఉంటే ఆడాడే కట్ చేసుకోండి. ఫినిషింగ్ చాలా బాగుంటుంది అప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకంతా చాలా థ్యాంక్స్. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోలు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. చాలా ఈజీ మెథడ్గా నేర్పించినాను ఫ్రెండ్స్. మళ్ళీ పక్కలనే గ్యాప్ అంతా ఏమి వదలకుండా మళ్ళీ ఒక బీడ్స్ వేసుకొని మళ్ళీ కుచ్చేసుకొని ఈ సూదిని ఇట్లా మంతకు ఇట్లా లాక్కోవాలా. లాక్కొని అయినాక మళ్ళీ దానికి కూడా అంతే, ఆ బీడ్కి మనకి ఎంత స్పేస్ అయితే కావాలో అంత స్పేస్ చూసుకొని కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ ఒక లాక్ చేసుకోవాలా. ఇట్లా ఒక లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రాస్ ఏమైనా కొంచెము ఆ కుచ్చుకి డిఫరెన్స్ ఉంటే ఆడాడే ఇట్లా కరెక్ట్గా ఒకే లెవెల్లో ట్రిమ్ చేసుకోండి, ఒకే లెవెల్లో కట్ చేసుకోండి, బాగుంటుంది. మళ్ళీ ఇది ఒక కలర్ అయింది, జోడీ కుచ్చులో ఒక జోడీ అయింది. ఇంకొక జోడీకి ఇంకో తర చూపిస్తాను చూడండి. చాలా బాగా వస్తుంది ఈ డిజైన్ అంతా. కస్టమర్స్కి అంతా చాలా సాటిస్ఫాక్షన్ అయింది, చాలా బాగుంది అన్నారు. ఎట్లా వాళ్ళు చాలా ఒక బాగా నచ్చింది వాళ్ళకి. కలర్ కాంబినేషన్ కాబట్టి, డిజైన్ కాబట్టి దగ్గర కన్నా ఇట్లా కొంచెం డిస్టెన్స్ ఇస్తే బాగుంటుంది, కొంచెం బాగా యూనిక్గా ఉంది అని చెప్పినారు వాళ్ళు. ఇట్లా ఒక బీడ్ వేసుకొని ఇప్పుడు గ్రీన్ కలర్ టెజల్స్ అయితే తీసుకుందాము. ఒకటి పింక్ అయింది కదా, 2 కలర్స్. అదైనాక 2 కలర్స్ ఒకతా పెడదాం ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది. గ్యాప్ వదిలి పెడితే బాగా వస్తుంది. ఈ నీడల్ని పూస్ లోపల ఇట్లా తీసుకొని థ్రెడ్ మన పక్కకి ఇట్లా లాక్కుందాము. అది కరెక్ట్గా సెట్ చేసుకోవాలా, బీడ్ కింద కూర్చొచ్చేట్లుగా. ఇప్పుడు మళ్ళీ లాక్స్ వేసుకోవాలి. మనకి స్పేస్ ఎంత కావాలని చూసి మన బీడ్ ఎంత స్పేస్ పడుతుందంత ఇట్లా లాక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మళ్ళీ ఇట్లా టైట్గా లాక్ చేసుకోండి. మళ్ళీ బీడ్ అయిన తక్షణం మళ్ళీ గ్యాప్ అంతా ఏం వద్దు, మళ్ళీ వెంటనే అట్లా ఇంకొక బీడ్ వేసుకోండి. ఇంకో బీడ్ వేసుకొని ఒకసారి పింక్ కలర్ కూర్చోద్దు. బీడ్ అయినాక మళ్ళీ గ్రీన్ కలర్ సేమే, 2 కలర్లకు ఒక కుచ్చు కదా, దాన్ని ఇంకా మళ్ళీ గ్రీన్ ఎత్తుకుందాము. నీట్గా ఇట్లా కుచ్చు లోగలు ఇంకో నీడలు ఇట్లా రాని ఇట్లా లాక్కొని వెళ్ళి నీడలు బీడ్స్లోగా లాక్కొని ఇట్లా లాక్కోండి టైట్గా. మళ్ళీ ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ చూసుకొని ఇక్కడ లాక్ చేసుకోండి. లూజ్ అంతా ఇడద్దండి, థ్రెడ్ కొంచెం నాటు పడింది, ఇది నాటు పడితే ఆడాడే ఇట్లా విప్పుకోండి. లాక్కొని వెళ్ళి టైట్గా లాక్కోండి. మళ్ళీ ఒక ఇట్లా గంట వేసుకోండి. ఇట్లా లెంత్ ఏమైనా హెచ్చు తక్కువ ఉంటే ఆడాడే ఇట్లా ట్రిమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకే లెవెల్గా ఉంటే చాలా బాగుంటుంది ఫినిషింగు. దాన్ని ఇంకో మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇడిచి ఇక పింక్కి గ్రీన్కి ఎంత గ్యాప్ అయితే వదిలామో సేమ్ అంతే గ్యాప్ మళ్ళీ వదిలేసి మళ్ళీ ఇప్పుడు ఎల్లో కలర్ది కుచ్చు వేసుకోవాలా. కావాలంటే మీరు ఆడాడే కాటన్ థ్రెడ్ కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 కుచ్చు అయినాక నేనేం కట్ చేసుకోలేదు, అట్లే లాక్కొని వెళ్తాను.
వేయాలంటే కట్ చేసుకుంటే మళ్ళీ వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని కట్ చేసుకోను. లాక్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇంకొక బీడ్ ఎత్తుకొని మళ్ళీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎల్లో కలర్ టెజల్స్, అదొక టెజల్ ఎత్తుకొని ఇట్లా సూదికి ఎక్కించుకొని దీన్ని ఇట్లా లాక్కొని వెళ్ళాలా. లాక్కొని వెళ్ళిన ఇంకో బీడ్ లోపల ఇంకో సూది ఇట్లా మన పక్కకి లాక్కోవాలి, మన వైపు లాక్కోండి. మళ్ళీ దానికి అయితే బీడ్కి అయితే మనకి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ చూసుకొని సీరకి ఇట్లా చుచ్చుకొని ఇట్లా లాక్ చేసుకోవాలి. సీర అయితే ఇది జిగ్జాగ్ కాలేదు ఫ్రెండ్స్, మడిచి కుట్టారు. అర్జెంట్ శారీ అన్నారు, దాన్ని నేను అట్లే వేసేసినాను. టైం లేదు జిగ్జాగ్ చేపించేకి. జిగ్జాగ్ అయితే ఇంకా బాగా ఫినిషింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక బీడు మళ్ళీ ఎల్లో కలర్ టెజల్ పోయి మళ్ళీ ఒక బీడ్లో సూది ఇట్లా మన వైపుకి లాక్కోండి. మళ్ళీ ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ చూసి ఆ బీడ్ని బీడ్ లాక్ చేసుకోండి ఇట్లా ఫ్రెండ్స్. చూడండి రెండు కలర్గా ఒక్కొక్క కుచ్చు చాలా బాగా వస్తుంది. మీరంతా స్పేస్ కూడా అంతే సేమ్ అన్నిల దగ్గర ఒకే స్పేస్ ఉండాలా. కుచ్చు కూడా అంతే ఒకే లెంత్గా ఒకే దీనిగా ఉంటే చాలా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ ఎట్లా ఉందని చెప్పి చూపిస్తాను మీకు. చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉంది, చాలా బాగుంది అన్నారు మా కస్టమరు. వాళ్ళకైతే చాలా సాటిస్ఫాక్షన్ అయింది. ఎట్లుంది అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంది అని, మీకు నచ్చిందా లేదా, ఇంకా ఫినిషింగ్ బాగుండాలా, ఫినిషింగ్ ఎలా ఉంది అని కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ అన్ని వీడియోలు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.